ఇప్పుడు ఒకసారి మనం చేసిన క్లాసెస్ గురించి ఒక చిన్న సింహావలోకనం చేసుకుందాం. ఓకే. వందే గురు ఈ క్లాసులో మొదట సంకల్పం చేసుకోవడం ఎలాగో నేర్చుకున్నామండి. ఆ సంకల్పాలు ఎలా ఉండాలి, ఆ తర్వాత దానికోసము ఎటువంటి సాధన చేయాలి అనే దాంట్లో మొదటగా యమ నియమాలు అనేవి చెప్పారు. అందులో అహింస, సత్యము, తర్వాత అస్థేయము, బ్రహ్మచర్యము, అపగ్రహం అనే అంశాలని తెలుసుకున్నాము. తర్వాత నియమాలలో నాతో నేను ఎలా ఉండాలి అనే అంశాన్ని తెలియజేస్తాయి. వాటిల్లో శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము ఈ అంశాల గురించి తెలుసుకున్నాము. అలాగే ఈ సాధన సరిగా చేయడానికి కావాల్సినటువంటి అంశాలు కూడా తెలుసుకున్నాము. మనసును ప్రశాంతంగా పెట్టుకొని ఈ సాధనకి మమ్మల్ని మేము సంసిద్ధం ఎలా చేసుకోవాలనేది తెలుసుకున్నాము. జీవితాన్ని ఒక ఆటలాగా ఎలా గడపాలి అనేది తెలుసుకున్నాము. తర్వాత క్రియలలో అన్ని నేర్చుకున్నామండి. తర్వాత ప్రత్యాహారం ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకున్నాము. ప్రత్యాహారం తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చిన మార్పులను గమనించగలిగాము. తర్వాత సమాధి స్థితిని నేర్చుకున్నాము. ఉన్నటువంటి అంటే ఏ విధంగా చేయాలి, దాంట్లో ఎంత ప్రశాంతత దొరుకుతుంది అనేది తెలుసుకున్నాము. ఆ తర్వాత సోహం అభ్యాసం అంటే గమనించుకున్నాము. సోహంలో ఉంటూ ధ్యానం చేయడం ఎలాగనే తెలుసుకున్నాము. ప్రజ్ఞా స్థాయిలు అనేవి ఉంటాయని తెలుసుకున్నాము. ఇంతకుముందు ఇలాంటి ప్రజ్ఞా స్థాయి ఉంటుందనేది తెలియదు. మామూలుగా మాకు తోచినట్లుగా మేము ప్రవర్తించుకుంటూ వచ్చాం, కానీ ప్రజ్ఞా స్థాయిని మనం పెంచుకోవచ్చు, ఇది సాధన ద్వారా సాధ్యమే అనే విషయాన్ని ఈ క్లాస్ లో తెలుసుకోవడం జరిగింది. అంటే అష్టాంగ యోగం ఏదైతే ఉన్నాయో ఇవి అన్ని సక్రమంగా గనక మనము చేయగలిగిన జీవితం సాఫల్యం చెందుతుంది అనేది ఈ కోర్సు ద్వారా తెలుసుకోగలిగాను. మనము శరీరాన్ని ఎలా క్లీన్ చేసుకోవటమో శంఖ ప్రక్షాళన, గజకర్ణిక ద్వారా నేర్పించారు. అవి చేసుకున్న తర్వాత ఇంకా శరీరం తేలిగ్గా అనిపించింది. తర్వాత యోగాసనాలు కొన్ని నేర్పించారు. వాటితో శరీరం ఫ్లెక్సిబుల్ గా తయారైంది. ఇవన్నీ కూడా మాకు అనుభవంలోకి వచ్చినాయి. ప్రపంచానికి తల్లిగా తండ్రిగా ఉంటాను అని సంకల్పం చేశాను గురువు. ప్రాణాయామాలు చేసేటప్పుడు పూరక, కుంభక, రేచిక, శూన్య ఎంతసేపు ఉండాలి, ఎంత టైం దేనికి ఉండాలి, ఏమిటి, ఏ విధంగా మనం తీసుకోవాలనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా నేర్చుకున్నాను. ఇది వరకు నేను చేస్తూ ఉండేవాడిని, కానీ ఒక పద్ధతిగా అవలంబిస్తుంది. జనరల్ గా మనం అనుకున్న అభిప్రాయాలు మాత్రం టోటల్ గా రివర్స్ అని తెలిసిపోయింది. కానీ అంతరార్థం వేరని మాత్రం బాగా తెలిసింది. ఇంకోటి ఏంటంటే మనం దేన్నైనా సాధించగలం అనేది కూడా బాగా తెలిసింది. ఎందుకంటే పొట్ట తగ్గియడానికి 5,000 పెట్టి సైకిల్ కొనుక్కొని సంవత్సరం తొక్కినా నాకు పొట్ట తగ్గదు. ఇక్కడ వారం రోజుల్లో అసలు సగం పైన చాలా వరకు తగ్గిపోయింది. అది మొదట్లో ఇలా కనపడేది మీకు, ఇప్పుడు చూడండి ఫ్లాట్, ఆల్మోస్ట్ ఫ్లాట్ గా కనిపిస్తుంది. వారం రోజులు, 10 రోజులు, 15 రోజుల్లోనే సాధించాను. మెడిటేషన్ చేయడం అంత ముందు వచ్చేది కాదు గురుగారు. ఇప్పుడు మాత్రం చాలా బాగా, అంటే కూర్చున్నా కూడా ఏం అనిపించట్లేదు. ప్లస్ తెలుస్తుంది మనకి శ్వాస మీద ధ్యాస అవన్నీ బాగా ఎలా ఉన్నా కూడా చాలా బాగా తెలుస్తుంది. 10 minutes అయినా కూడా పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాం. కర్మయోగం గురించి లోతుగా తెలుసుకున్నాను. అదివరకు నేను తెలుసుకున్న కోణం వేరే, కొంచెం బాగా అర్థమైంది, క్లారిటీ వచ్చింది. అట్లాగే సోహం మెడిటేషన్ అంత ఇబ్బంది పడలేదండి ఈసారి. నేను చాలా హాయిగా ప్రశాంతంగా సోహం మెడిటేషన్ మేము 30 గంట అనుకునే వాళ్ళం, ఎంతసేపు అయినా చేయొచ్చు అనేది అర్థమైంది. మళ్ళీ మళ్ళీ ముఖ్యంగా మీతో కలిసి ఉండటమే నాకు, ఇంకా దానికి చెప్పేది ఏం లేదు, అన్ని అందుట్లోనే ఉంటాయి. గురువుల సాన్నిధ్యమే మా అన్నిటికన్నా అది ఎక్కువ ఉత్తేజాన్ని ఉంటుంది. అందుకే ఎప్పుడైతే మేము జూమ్ లో పోస్ట్ చూసామో ఇమ్మీడియట్లీగా మన శ్రీనివాసరావు గారికి, హరిహరి మాస్టర్ గారికి, నెక్స్ట్ మన ఒక 10 మంది మెంబర్లకి మాకు కూడా ఇప్పుడే కొత్త క్లాస్ చేస్తున్నావా అనిపిస్తుంది. గురువుల సాన్నిధ్యం అనేది
బోధలన్నిటికన్నా మించిందేమో అని నా ఓన్ ఎక్స్పీరియన్స్. ప్రాణాయామంలో పర్ఫెక్ట్ చేయడం ఒకటి నేర్చుకున్నా. ఒకటి సోహం గొప్ప గురించి, సోహం ఇంత ఇదిగా డీప్ గా పోలేకుంటేమి, సమాధి స్థితి వరకే ఉంటిమి, కానీ సోహం అన్నది బాగా నేర్చుకోవడం జరిగింది. ఇంకోటి మీ ద్వారా కలిసి ఉండడం గొప్ప అనుభవం, ఇక అంతకంటే మించి చెప్పదు. నేను అనేది ఏంటో తెలుసుకున్నానండి. ప్లస్ మన వల్ల సమాజానికి ఏం చేయాలనేది కొంత అవగాహన. ప్లస్ ఈ యోగా ప్రాణాయామాలు చేయటం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతుంది. అది ప్లస్ మన ధ్యానం ధారణ చేయటం వల్ల మానసికంగా ఉన్న ఇబ్బందులు కూడా పోతాయి. మీతోటి మీ ప్రసంగం వింటా ఉంటుంటే అంటే కంటిన్యూగా మీ వింటానే ఉండాలనిపిస్తా ఉంటుంది. ధ్యానం గురించి తెలుసుకున్నాను, గమనించడం నేర్చుకున్నాను. ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే యోగాసనాలు ప్రాణాయామం ఇవన్నీ చేయాలి, మెడిటేషన్ నేర్చుకున్నాను. నేను యమ నియమాలలో రెండింటిని ఇక్కడ కొత్తగా అభ్యసించాను. సత్యమునే పలుకోవాలని ఒకటి, నెగిటివ్స్ మాట్లాడకూడదు, వ్యతిరేక పదాలు మాట్లాడకూడదు అని ఒకటి, రెండు నేర్చుకున్నానండి. తర్వాత ధ్యానంలో ఎలా కూర్చోవటం, సమాధికి ఎలా కూర్చోవటం, ఎలా సౌకర్యంగా అన్ని పరిసరాలన్నింటినీ ఎలా చేసుకోవడం, దానికి అందులో ఎలా కొనసాగించడం అనేది కూడా తెలుసుకున్నానండి. ధన్యవాదాలు గురుగారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ యమ నియమాలు నా నియమాలుగా పాటించడం అనేది చాలా ప్రధానంగా ఈ క్లాస్లో మనం అందరం నేర్చుకున్నాం, నేను కూడా నేర్చుకున్నాను. అది చాలా శక్తివంతంగా ఈ క్లాస్ మొత్తం పూర్తవడానికి అది చాలా శక్తివంతంగా పనిచేస్తుందని నాకు అనిపిస్తుంది, నాకు పనిచేస్తుంది కూడా. ఇది చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను వాళ్ళకి ఇంకా ఎంత సులువుగా నేర్పగలను, వాళ్ళకి ఈ విద్య ఎలా అందించాలి, అది నాలో కలిగిన ప్రేరణ అన్నమాట. నా ఆత్మీయులందరికీ, నన్ను నమ్మిన వాళ్ళందరినీ ఇంకా ఉత్తమమైన సాధన ఎలా అందించాలి. ఇప్పటిదాకా నేను హఠయోగం చేసుకుంటాను, దాని నుంచి ఇంకా హయ్యర్ లెవెల్స్ రాజయోగం మీరు చెప్తున్నటువంటి సాధన అందించాలని బాగా ప్రేరణ కలిగింది. ఖచ్చితంగా నేను ఆ దిశగానే సాధన చేసుకుంటాను. యోగస్థ కురు కర్మాణి అనేది నేర్చుకున్నాను గురుగారు. అంటే కర్మ చేసే ముందు సమాధి అభ్యాసం చేయాలి, సమాధి అభ్యాసం చేసి యోగస్థుని అయిన తర్వాత కర్మ చేయాలి, కర్మ చేసిన తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది, కొంచెం శరీరం అలుస్తుంది, అప్పుడు మళ్ళీ సమాధి అభ్యాసం చేయాలి, మళ్ళీ కర్మ చేయాలి. ఇలా ఈ సర్కిల్లో ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని తెలుసు. జీవితంలో ఆనందం అంటే ఏంటి అని ప్రశ్న అడిగినప్పుడు ఒక విషయం తెలుసుకున్నాం గురుగారు. మనం ఏది కావాలనుకుంటామో అది అయినప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటున్నాం. అలా కాకుండా ఈ క్షణంలో ఏదైతే మనకు వచ్చిందో అదే మనది అని యాక్సెప్ట్ చేసి తీసుకోవడంలో ఉన్న ఆనందాన్ని రుచి చూసాం ఈ క్లాస్కి వచ్చిన తర్వాత. తర్వాత నువ్వెవరు అని ఒక క్వశ్చన్ అడిగారు. ఆ నువ్వెవరులో దేనికైతే మనం అలవాటు పడ్డామో అదే మనం అనుకుంటాం, కానీ రియల్ గా అది కాదు. ఏది ఏంటి నువ్వు అనేది ప్రతి క్షణం మనము గుర్తు తెచ్చుకోకర్లేదు. మనం ఏంటనేది ఈ క్షణంలో ఉంటే అదే అర్థమైపోతుంది అనేది బాగా అర్థమైంది. అలాగే నేను ఆడే ఆటకి నేనే బాధ్యురాలని, కారణాలు కాదు అని చాలా స్ట్రాంగ్ గా తెలుసుకున్నాను. అన్నిటికంటే ముందు ఎంతసేపు అయినా కింద కూర్చోవటం అలవాటైంది. అదివరకు కాళ్ళు నొప్పి వచ్చేసింది. ఎప్పుడన్నా నేను ఓంకారం కానీ ఏదన్నా మంత్ర ఉచ్చారణ కానీ చేస్తుంటే శ్వాస ఎక్కువసార్లు తీసుకునేవాడిని. కానీ ఇప్పుడు ఒక్కసారి శ్వాస తీసుకుంటే ఓం అంటాం కదా మన ప్రార్థనలో, ఒకేసారి 3 times వస్తుంది నాకు. మీరు 3 times చేసేసరికి నాకు ఒక్కటే అవుతుంది. అంత ఇంప్రూవ్ అయింది శ్వాస. నేర్చుకుంటూ ఉండగా చాలా తెలుసుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను, వాళ్ళు కూడా వస్తా అన్నారు. అంత మామూలుగా అయితే ఇదంతా పెద్దవాళ్ళకేలే, చిన్నపిల్లలకి కాదులే, బోర్ కొడుతుందేమో అనుకున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా తెలుసుకున్నాను. అసలు కావాల్సిందే చిన్నపిల్లలు. గురుగారు ఈ మెడిటేషన్ గురించి, అదే అంతరంగ యోగ గురించి తెలుసుకోవడం నేను ఎంతో ట్రై చేసిన గురుగారు, ఎంత దొరకడం నాకు ఎంతో సంతోషం అనిపించింది గురుగారు. ధారణ, ధ్యాన, సమాధి నేను డైలీ మెడిటేషన్ చేసేది గురుగారు. మెడిటేషన్ చేస్తే ఇంకా
ఆలోచన ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు మన కాడ సాధన చేసి మెడిటేషన్ చేసిన తర్వాత ఆలోచన మొత్తం తగ్గిపోయినాయి. ఈ ప్రత్యాహారం గురించి తెలుసుకున్నాం గురుజీ. ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ హెల్దీయే కదా, ఏమైతుంది అన్ని ప్రకృతి నుంచి వచ్చినాయే కదా అని అనిపించేది. బట్ అందులో కేటగిరీస్ ఉన్నాయి, ఇట్లాగా కొన్ని పెంచేవి కొన్ని తగ్గించేవి ఉన్నాయని నాకు ఇంతవరకు తెలియదు. ఇంకోటి ఏంటంటే సమాధి అభ్యాసం ఇన్నాళ్ళు చేసి నేను ధ్యానం అనుకున్నాను, అసలైన ధ్యానం ఏంటో తెలిసింది ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే మనస్ఫూర్తిగా ఏదైనా తలుచుకున్నామనంటే ప్రత్యక్షం అవుతుంది అన్నారు కదా. నాకు నిన్ననే ఒకటి జరిగింది గురూజీ. మొన్న మీరు ఫ్రెండ్ గురించి రాయమన్నారు కదా, 1.5 month తర్వాత తన దగ్గర నుంచి నిన్న కాల్ వచ్చింది గురూజీ నాకు. ఒక మంచి ఉత్తమైంది భగవంతుడు మనకి ఇచ్చింది పంచుకోవాలా, అందరూ బాగుండాలా అని ఇవ్వాలి. భగవంతుడిదే, ఈశ్వర ప్రణిధానం చాలా ఇంపార్టెంట్. ఉత్తమైన వాళ్ళ చేతిలో పెట్టి అయ్యా మీరు తీసుకెళ్ళండి మంచిది చేయండి, ఎందుకంటే ఇన్నేళ్ళు అదే పనే చేశా కానీ మళ్ళా రావాల్సి వచ్చింది, వస్తుందేమో మళ్ళా వద్దాం ఇంకోసారి తర్వాత, కానీ ఇప్పుడు అనిపిస్తున్నది అది ఆపకూడదు. నీ వాయిస్ నుంచి అందాలి, తర్వాత నువ్వు కూడా పట్టుకొని వెళ్తుంటావు. అది నీ వాయిస్ నుంచి అంటేనే చాలా. నువ్వు గురువు పైన భక్తితో అయ్యా నాకు తెలియదు, మా గురువులు ఏదో నేర్పించాదే అది నేర్చుకున్నాను, నేను అది చేస్తున్నాను, నేను చేసింది మీకు చెప్తాను, మీరు చేయండి, బాగుంటుంది, నాకు బాగా అయింది మీకు బాగా, అంతే నా నమ్మకం. ఒకటి తెలుసుకోండి, వాళ్ళు వచ్చి నేర్చుకోవడానికి వాళ్ళు తెలుసుకోవడానికి మన దగ్గర ఏం ప్రత్యేకంగా ఏం ఉండాల్సిన పనిలే, మనకు శ్రద్ధ భక్తులు ఉండాలి, ఇవి 2 ఉంటే చాలు. ఓకే, మనం నేను రిలీఫ్ అయ్యాను గురూజీ. అంతకు ముందు నేను కాళ్ళ కట్లు అవన్నీ కట్టుకొని ఉన్నాను. అవును నాకు గుర్తు. అదే మీరు అట్లా చెప్పిన తర్వాత ఇంకా అవన్నీ వద్దు, ఆ టాబ్లెట్లు రోజుకు 18-19 వేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు వద్దన్నారు గురూజీ. మీ మాట నేను ఎప్పటికీ మర్చిపోను గురూజీ. క్షణం నేను ప్రతిసారి మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాను.